ఏలూరు పట్టణంలో ఈ నెల 28వ తారీఖున జరగబోయేటువంటి గొప్ప బహిరంగ సభ దళిత శంఖారావానికి పిలుపునిస్తున్నాం. ఈ రాష్ట్రంలో దళితులపై జరుగుతున్నటువంటి అనేక అన్యాయాలు, అక్రమాలు, అకృత్యాలు, దళితుల్ని విడదీయాలి, ఏబిసిడి వర్గీకరణగా దళితులు విడదీయాలని రాజకీయ రాబంధం చేసినటువంటి కుట్రలను తిప్పుకొట్టాలనేటువంటి ఉద్దేశంతో యావత్ దళిత సమాజానికి సమర శంఖం పూరించాం. అయ్యా రండి, కదలి రండి, జాగరూకులు అవ్వండి. మన హక్కులు మన కళ్ళ ముందే కాలరాసిపోతున్నాయి. మన కళ్ళ ముందే మన బిడ్డలను చంపుతున్నాం, మనం చూస్తున్నాం. మన కళ్ళ ముందే మన అంబేద్కర్కి అవమానం చేస్తున్నా, ఆయన పేరుని తీసేస్తున్నా కూడా నోరు మెదపలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. మనం ఏ పార్టీలో ఉన్నా, ఏ జెండా మోస్తున్నా, మన దళితులు, నిమ్న జాతి వర్గాలు, బలహీన వర్గాలు మనల్ని ఇప్పుడు కూడా బలహీన వర్గాలుగానే చూస్తారు. కనీసం మన హక్కుల కోసమైనా మనం ఐక్యం అవుదాం, మనం ప్రశ్నించేవాళ్ళుగా తయారవుదాం. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మనం ఈ సమర శంఖారావానికి రాండి. ఎందుకంటే మీకోసం, ఇది మన కోసం మేము ప్రాణాలకి తెగించి ఈ సమాజంతో పోరాడుతున్నాం. మాకు మద్దతుగా పవిత్రమైనటువంటి మీ మద్దతు తెలియజేసి పెద్ద ఎత్తున గ్రామాలైనటువంటి యువత, స్త్రీలు పెద్ద ఎత్తున తరలి వచ్చి మీ జాతి గౌరవాన్ని మీరు నిలబెట్టుకోవాలని చెప్పేసి మనం చేస్తాను. జై భీమ్, జై మాల మహాసేన. నెల 28వ తారీఖున మాల మహాసేన జాతీయ అధ్యక్షులు శ్రీ ఆలగ రవికుమార్ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న దళిత శంఖారావానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దళిత సోదరుడు, అదేవిధంగా మద్దతుగా ముస్లిం మైనార్టీలు, బీసీలు కూడా వచ్చి ఆ సభని జయప్రదం చేయాలని, ఏదైతే మనం కోల్పోతున్నటువంటి హక్కుల్ని ఆ సభ ద్వారా డిమాండ్ల రూపంలో ఎవరైతే మరి పాలక పక్షాలుగా ఉన్నటువంటి బలహీన వర్గాలపై తన యొక్క అధికారం చేత మరి హక్కుల్ని కాలరాస్తున్న వారికి చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైందని, ఆ సమయాన్ని మన వినియోగం చేసుకుని మన యొక్క హక్కుల్ని కాపాడుకోవాలని ఈ యొక్క దళిత శంఖారావాన్ని ప్రతి ఒక్కరూ కూడా మరి పెద్ద సంఖ్యలో హాజరయ్యి మరి విజయవంతం చేసి మన యొక్క హక్కుల్ని చాటి భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకొని మన హక్కుల్ని కాపాడుకోవాలని మరి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్.